ఎలాగో కాలేజీకి వచ్చేసాం, ఇక నుంచి చదవాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు ఏదో పెద్ద చదువునాడు చెప్తున్నావు. కాపీ కొట్టావు కదా? ఎవరా కాపీ కొట్టింది? నువ్వేరా? నేను కొట్టానట. రే రే వద్దురా నా మాట విను. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదా? రే ప్రభాస్ ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావురా? రే ఆగరా, పరిగెత్తలేకపోతున్నాను రా. రే రే ఆగరా, రే ప్రభాస్ ఆగరా, రే ప్రభాస్ రే. మేడం నాగార్జున యూనివర్సిటీయా? మేడం అక్కడ ఫస్ట్ ఇయర్ బీకామ్ లో కవిత అని ఒక అమ్మాయి ఉంటుంది, ఆవిడని పిలుస్తారా ప్లీజ్? సారీ క్లాస్ స్టార్ట్ అయింది, లంచ్ అవర్ లో ఫోన్ చేయండి. మేడం మేడం ప్లీజ్ మేడం, వెరీ అర్జెంట్ మేడం. లేదు బాబు, ఇప్పుడు పిలవడానికి వీలు కాదు. ప్లీజ్ ప్లీజ్ మేడం, చాలా అర్జెంట్ మేడం, ప్లీజ్ మేడం. సరే సరే వెయిట్ చేయి, పిలుస్తాను. హలో, ఎవరు? కవిత, నేను ప్రభాస్ని. ఏ ప్రభాసు? అదే నీతో పాటు సెయింట్ జాన్స్ లో 6th నుంచి 10th వరకు చదివానా. సెయింట్ జాన్సా? 6th నుంచి 10th వరకా? ఏంటి కవిత, నన్ను గుర్తుపట్టలేదా? నీకు 8th లో ఐ లవ్ యూ చెప్పానే. రాస్కల్, ఆ రోజే నీకు వీలు కాదని చెప్పేశాను కదా, మళ్ళీ ఫోన్ చేసి ఎందుకు టార్చర్ పెడుతున్నా? నీకు టార్చర్ చేయడానికి ఫోన్ చేయలేదు కవిత, నీకు థ్యాంక్స్ చెప్పడానికి ఫోన్ చేశాను. ఏమంటున్నావురా? ఈ రోజు కాలేజ్ లో ఒక అందమైన అమ్మాయిని చూశాను, దాన్ని చూడగానే లవ్ చేయాలని డిసైడ్ అయిపోయా. నువ్వు అప్పుడే నా లవ్ ను అక్సెప్ట్ చేసుంటే నీతో పాటు నా జీవితం కూడా నాశనం అయిపోయేది. దేవుడి దేవాల అలా జరగలేదు, అందుకే నీకు థ్యాంక్స్ చెప్పడానికి చేశా. చెప్పుతో కొడతాను, ఫోన్ పెట్టారా? నువ్వు నాకు చేసిన సాయానికి చీపుడుతో కొట్టినా ఏం పర్వాలేదు, ఉంటాను కవిత. ఏం చేస్తున్నావురా నువ్వు? ప్రభాస్ బుద్ధి లేకుండా చేయకుండా గుడ్డు 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 నా గుడ్డు నా గుడ్డు. రే బుద్ధి లేదు, బాయిల్ లెగ్ మీద ఆటో పనిస్తావు. ఇప్పుడు గుడ్డే బయలుంది, కొంచెం ముందు వచ్చుంటే ఇంకేం బయలుదేదా పోరా బాండోడా. ఫస్ట్ ఇయరా? అవును సార్. ఇదే ఇంట్రెస్ట్ ఫైనల్ ఇయర్ వరకు ఉండాలి. ఉంటుంది సార్. పరిగెత్తుకుంటూ వెళ్ళి కూర్చో. నీ పేరేమిటి? నేను సార్. నువ్వని తెలుస్తోంది. నీ పేరేమిటయ్యా? నా పేరే సార్, నేను ప్రభాస్. అదేమిటయ్యా నేను? నేను పుట్టినప్పుడు నా రాశికి నే లేదా నువ్వు అని పేరు పెడితే నేను పైకి వస్తానని జ్యోతిష్కుడు చెప్పాడు. అబ్బాయి బాగా పైకి రావాలని మా నాన్నగారు నేను ప్రభాస్ అని పేరు పెట్టారు. నీకు పేరు పెట్టే వంకతో మీ నాన్న జ్యోతిష్కుడు కలిసి నీతో భలే ఆడుకున్నారు. పరిగెత్తుకుంటూ వచ్చేసా, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పవా? గుడ్డు మీద ఆటో ఎక్కిచ్చేసాడు రా, నెంబర్ కూడా నోట్ చేయలేదురా. బాబు నువ్వెవరు నాయనా? స్టూడెంట్ సార్. మరి నేను టీచరు. టీచరా? నీ పేరేమిట్రా? ఆకలిస్తే అన్నం పెడుతుందట. వీడెవడు మళ్ళీ మళ్ళీ చేస్తాడేంటి? నేనైతే గుండు గీసి సున్నం పెడతాను. ఈసారి మళ్ళీ నీ దగ్గర ఇటువంటి రింగ్ టోన్ విన్నానో పరీక్షల్లో నీకు గుండు సున్నాలే. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నారా? ఈ కాలేజ్ లో హోటల్ ఉంటుంది, అక్కడ తీసుకోరా. రే బోండా, అది క్యాంటీన్ రా. రే ఈ కాలేజ్ లో అందరూ చదువుకున్న వాళ్ళేరా. రే క్యాంటీన్ తర్వాత వెళ్ళొచ్చురా. సరేరా, ముందు అమ్మాయిని వెతుకుదాం రా. మావా ఆ అమ్మాయి ఎలా ఉంటుందిరా? తను నా కోసమే పుట్టినట్టుంటుందిరా. అయితే ఆ ఎల్లో చూడదారే. తను నీ కోసం పుట్టింది బే. పొరా లూసు. ఏంట్రా చూడగానే లవ్వా? లేకపోతే చూసిన 100 days తర్వాత లవ్ వస్తుంది. నాకెందుకో వర్కౌట్ కాదనిపిస్తోంది. ఏంట్రా? ఏం లేదురా. ఓ ఫ్రెండ్ గా చెప్తున్నాను, ఈ అమ్మాయిల వెనకాల తిరిగామనుకో పిచ్చి పట్టి పిచ్చి కుక్కలా రోడ్డు మీద తిరుగుతావు. ఏంట్రా శబ్దం? ఏం లేదురా. చూపించా. రే దీన్ని బ్యాగ్ లో పెట్టుకున్నావేంట్రా? ఆ దరిద్రాన్ని వదిలేరా? నేను వదిలేను. దీంతో ఏం చేస్తావురా నువ్వు? ఏం లేదు, క్యాంటీన్ లో దీంతో అమ్మాయి ఆడుకుంది కదా, రేపు కూడా తను వస్తుంది కదా, అందుకే దీనికోసం చూస్తుంది. కానీ ఇది అక్కడ ఉండదు. అప్పుడు నేనేం చేస్తాను, దీన్ని తీసుకువెళ్ళి అలాగే తన చేతికిస్తా. అప్పుడు తను చూస్తుంది, చూసిన వెంటనే ఏడుస్తుంది. అప్పుడు నేను ఎరవకండి, దీనికే కాలేదు, ఇది లారీ కింద పడబోయింది, నేనే దీన్ని రక్షించానని, నాకే గాయమైందని చెప్పి ఈ కుక్క పిల్లని తనకిస్తా. తను తీరా నన్ను చూస్తుంది, ఈ కుక్క పిల్లని చూస్తుంది. ఆ తర్వాత వెంటనే లవ్ వచ్చేస్తుంది. కుక్క మీద నీ మీద? ఓ పోరా, మీ నాన్న నీకే ఫుడ్ పెట్టడు, ఈ రోజు నువ్వు నడి రోడ్డు మీద. నడు రోడ్ లో నిలబడాల్సింది నువ్వే బే. ఎందుకురా? బస్సుకి చిల్లరుందా? ప్రభాస్ ఆగరా రే, నా దగ్గర ఒక్క పైసా కూడా డబ్బులు లేవరా? అన్నా కొంచెం జరగనా? అయ్యో రే బస్సు రాపరా, రే బస్సు రాపరా.
నువ్వు ఎక్కవు బస్సు బ్రేక్ డౌన్ చిచి. మగాళ్ళందరూ కిందకి దిగి తోయండి అయ్యా. ఏ తను మొగాడు కదా, తను దిగి తోయలేడా? నేను దిగి తోసానంటే గేరెవరేస్తారా నీ బాబా? కిందకి దిగి తోయిరా. అన్నా వదిలేయండి నా చిన్న పిల్లాడు. ఎవరు ఆడా చిన్నపిల్లాడు? సరే నా పెద్ద పిల్లాడే. ఆడవాళ్ళందరూ లోపల కూర్చుంటారు, మగాళ్ళందరూ దిగి తోయండి. బాగా తోయండి. రే నీకంటే బస్సు వెయిట్ గానే ఉందిరా. ఏయ్, చాలా ఓవర్ చేస్తున్నావురా. మన ఇల్లు ఉండేది ఎక్కడ? ఈ బస్సే లేదు అక్కడ. రేయ్, నోరు మూసుకుని ఎట్రా. వీడి స్టెప్ నీ లోపల ఉంది అనుకుంటాను రా. ఏయ్, మా అమ్మకి బాగలేదు, నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో నేను సైడ్ రా. సాగా నువ్వు ఇంకా గుడ్డు కోసం వెతుకుతున్నావా? నువ్వు బాగుపడవురా. బాగున్నారా అంకిల్? బాగున్నారా లేదా? అయ్య బాబాయ్, ఏమన్నా? మీరు బాగున్నారా అని అడిగాను అంతే. అవునాను బాబు. ఓకే అంకిల్. సడన్ గా పేం పుట్టుకొచ్చింది. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఏమే వీడు కాలేజీకి వెళ్ళి వస్తున్నాడా లేక బట్టల కొట్లో పనికి వెళ్ళి వస్తున్నాడా? నమస్కారం అమ్మా, రా అమ్మా అని చెప్తూ. ఏమైనా నాన్న? ఒరే నాయనా, నువ్వు లోపలికి వెళ్ళరా బాబు, పని చేయడం కొట్టవాక సన్నా. ఏం చేస్తున్నాడు? అమ్మా నీళ్లు తీసుకురా. వస్తున్నాను రా, త్వరగా తీసుకురా. తీసుకొస్తున్నాను. వీడికే తిండి దండగా అనుకుంటుంటే నట్టింట్లో కుక్క పిల్లకి ఆకేసి మరీ అన్నం పెడుతున్నాడు చూడు సన్నాసి. అమ్మా మీ ఆయనకి చెప్పు, మనం ఈ కుక్కల్ని గౌరవించకపోబట్టే మనం ఇంకా మిడిల్ క్లాస్ లోనే ఉన్నాం. చెప్పవే, అడుగుతున్నాడుగా. నీలాంటి దాన్ని కట్టుకున్నందుకు నేను ఇంకా మిడిల్ క్లాస్ గానే మిగిలిపోయాను. ఎందుకనరు? డబ్బుని వాళ్ళు ఎప్పుడైనా చూసారా? కారులో తీసుకెళ్తారు కుక్కల్ని. కుక్కల్ని బాగా చూసుకుంటే వాళ్ళు డబ్బు ఉండేవాళ్ళు అనుకుంటే మీ ఇద్దరిని బాగా చూసుకుంటున్నాను కదా. ఈ ఊర్లో అందరికన్నా నేనే డబ్బున్నావాని. ఏమై కరెక్ట్? నో. నానా గుడ్ నైట్. నానా గుడ్ నైట్. ఏదన్నా తిన్నాడా? లేదండి. ఇంకేదైనా తీసుకుని ఉంటాడా? రే దోమల మంది వెలిగించి పడుకోరా. వద్దమ్మా. ఎందుకురా? పాప నాన్న, అవి జీవాలేగా, వాటిని చంపకూడదు. ఒక్కరోజు కాలేజీకి వెళ్ళి మారిపోయాడు. ఇంకెవరు రాలేదురా. వెళ్ళి టిఫిన్ చేసిన వద్దాం రా. ఊరికే ఉండి బే. ఏంటో నీ ఫేస్ ఇవాళ ఫ్రెష్ గా ఉంది. ప్రేమిస్తే అలాగే ఉంటుంది మామా. అయితే నేను ప్రేమిస్తే నా ఫేస్ ఫ్రెష్ అవుతుందా? నువ్వు 5 సార్లు లవ్ చేస్తే నీ ఫేస్ ఫ్రెష్ అవుద్ది. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్